ప్రవళిక కాసం షాపింగ్ పోదాం అనుకుంటున్నానే ఇవాళ అత్తవా నువ్వు కూడా నీకు ఒక డ్రెస్ తీసుకుంటా ఎన్నట్టుండే అంటాను డ్రెస్ అని నువ్వు తీసుకురా అమ్మా. నీ డ్రెస్ నువ్వు సెలెక్ట్ చేసుకో నేనైతే తీసుకొస్తా నా నేను చూసుకుంటా. నాకేం కావాలో నీకు తెలుసు కదమ్మా, నువ్వు తీసుకురా. నీకేం కావాలో నాకు తెలుసా? చూసిరా అండి ఈ ఒక్క మాట చాలు కూల్ చేయడానికి. ఆ ఒక్క మాటతోని ఎంత అది ఉంటుంది తెలుసా అండి. అది నాకేం కావాలో నీకు తెలుసు మమ్మీ నువ్వు తీసుకురా అని చెప్తుంది. షాప్లోకి పోతా, షాప్లో పోయి డ్రెస్ చూస్తా, డ్రెస్ చూసినాక మొత్తం తీరా టైంకు ప్రవళిక ఈ డ్రెస్ ఉన్నదంటే చూస్తుంది. రేట్ చేసే కాడికి వచ్చినాక ఈ డ్రెస్ నాకు అర్థం మమ్మీ నేను వేరే డ్రెస్ తీసుకుంటాను కాడికి పోయి వేరే డ్రెస్ పడుతుంది. తీరా టైం దాకా పోయే టైం దాకా ఆమె డ్యూటీకి వెళ్ళిపోతుంది, నేను షాప్కి వెళ్ళిపోతా. ప్రవళిక ఏం కూర వండాలి, ప్రవళిక ఏం కూర వండాలి అంటే నువ్వు వండు మమ్మీ నీకు నచ్చింది నేను తింటా నువ్వు వండు మమ్మీ అంటది. వండినాక తీరా టైంకి వండినాక మధ్యాహ్నం వస్తుంది మమ్మీకి కూర ఎందుకు వండి నువ్వు నీ కూర నేను తినగదా నువ్వు వేరే కూర అంటే అయిపోతుంది అంటే ఇంతకుముందు తినేదాన్ని కాదు ఏ కూర అంటే అప్పుడు తినేదాన్ని ఇప్పుడు నచ్చలేదు ఈ కూర అంటే. అదొకటి కాదండి ఇంకెన్నో ఎన్నో ఎన్నో అన్నీ మమ్మీ నీకు తెలియదా అంటది. ఆడికి పోయినాక కథం వేరే. ఇగో ఇట్లుంటుంది ఇవే ఛాయ్ కాడికి పోయినాక ఛాయ్ మా ప్రవళిక ఛాయ్ పెడతానంటే పెట్టు మమ్మీ అంటది. ఛాయ్ పెట్టినాక నేను నాకు కాఫీ కావాలి నాకు ఛాయ్ వద్దంటది. అదంత ఎందుకు అన్న తినుకుంటే టీవీ పెట్టుకుంటాం ఇక్కడ కూర్చోడు. టీవీ పెడితే ఏం పెట్టాలి ప్రవళిక అంటే మమ్మీ మంచి సినిమా పెట్టు మమ్మీ అన్నం నేను కూడా చూద్దాం సినిమా నేను ఎప్పటికి సినిమా చూస్తా కదా మమ్మీ అంటే. ఇక్కడికి వచ్చినాక సినిమా పెట్టినాక నీకు తెలుగు ఎందుకు పెట్టినాం హిందీ పెట్టాను హిందీ పెట్టుకుంటుంది. అంటే చిన్నప్పుడు నచ్చేది బరాబరే నేను ఏం చేసినా నచ్చేది. నా పిల్లనే కాదు వేరే ఏ పిల్లలైనా కూడా పెద్ద పెరిగినాక ఇష్టాలు మారిపోతాయి. కానీ మారినాయి అని చెప్తే మనం కూడా ఫీల్ అవుతావు అని ఏమన్నా అంటే నీకు తెలుసు కదా మమ్మీ నువ్వు చేసినాయి నాకు ఇష్టం నువ్వు పెట్టిందే నేను తింటా అని చెప్తారనమాట. ఇవన్నీ దొంగ నాటకాలు కదా అండి. మీకు కూడా వాళ్ళకన్నా ఇట్లనే ఉంటే పిల్లలు చెప్పండి నాకు నిజమా కాదా కానీ